హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆయన స్థాపించడం జరిగిందో అప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మద్యం పాలసీకి సంబంధించి ఆయన ఎన్నికల ముందే ఈ మద్యం పైన నిషేధం కల్పిస్తామని, అదేవిధంగా మద్యాన్ని మొత్తంగా అరికట్టలేకపోయినప్పటికీ కూడా ఈ మద్యంకి సంబంధించి ఇన్ని రోజులు జరిగిన ఈ కుంభకోణాన్ని మొత్తం మేము అరికట్టే ప్రయత్నం చేస్తామని మందుబాబులకు ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ మద్యాన్ని మొత్తంగా నిషేధించలేమని, అటు తమిళనాడు బార్డర్ అలాగే ఇటు తెలంగాణ బార్డర్ని పంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక విధంగా అది కాని పనని, కానీ మద్యంలో కల్తీ మందు కాకుండా నాణ్యమైనటువంటి మందునైతే తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని ఆయన కూడా చెప్పడంతో ఇటు ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు అయితే ఒక మీటింగ్ని అరేంజ్ చేసి అటు విజిలెన్స్ అధికారులతోనైతే మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో 18 కోట్లకు పైగా నష్టపోయిన ఇటు మద్యం దుకాణాల వల్ల కావచ్చు, అలాగే అటు కల్తీ మందు అమ్మడం వల్ల కావచ్చు, కొత్త బ్రాండ్లు, అటు నాణ్యమైన సరుకు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు మనకి ఆ మందు ఏదైతే ముందటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి బ్లాక్ బస్టర్ అని, మెగాస్టార్ అని, ఆ బూమ్ బూమ్ అని, ఇలా ఒక 4-5 విచిత్రమైన బ్రాండ్లు అయితే అక్కడ ఉండేవి. దానివల్ల ఎంతోమంది అటు కొంతమంది ప్రముఖులు కూడా చనిపోవడం జరిగింది. ఇలా అటు సామాన్యులు ఎవరైతే కూలీ పని చేసుకుంటూ ఉంటారో వాళ్ళు మద్యంకి ఎక్కువగా అలవాటైపోతూ ఉంటారు. మద్యం రేట్లు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో 70 రూపాయలు 100 రూపాయలు ఉంటే దాన్ని ఆంధ్రప్రదేశ్లో 300 200 అలా అమ్ముతూ ఉంటారు. అంటే ఒక్కదానికి, అంటే అది కల్తీ అయినప్పటికీ కూడా ఎక్కువ అమౌంట్ పెట్టి కొనాల్సిన పరిస్థితి. వాటిని కూడా నిషేధించి తక్కువ ప్రైస్లకైతే అమ్ముతామని, అదేవిధంగా ఇప్పుడు ఏపీలో ఎక్కడెక్కడైతే ముందటి ప్రభుత్వం వల్ల కొన్ని బ్రాండ్స్ ఏవేవైతే పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని టెండర్ లేకపోవడం వల్ల వెళ్ళగొట్టిన కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము అని చంద్రబాబు నాయుడు అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు మందుబాబులు మొత్తంగా ఫుల్ ఖుష్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతోమందికి ఈ కల్తీ మందు తాగడం వల్ల అటు ప్రాణాలు కోల్పోవడం, అలాగే ఇంటిల్లిపాది ఆ ఒక మందు కొనుక్కోవడానికి వందలలో మనీ పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ మద్యం రేట్లు కూడా తక్కువ చేసి ఇటు గవర్నమెంట్ టెండర్లు కూడా స్టార్ట్ చేసి ఏదైతే మంచి నాణ్యమైన మందులు ఉంటాయో వాటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ అటు ప్రైవేటుగా కాకుండా మొత్తం గవర్నమెంట్ ఆధీనంలోనే ఇది ఉండేలాగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. మరి మొత్తంగా చూసుకుంటే మందుబాబులకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.